ప్రపంచవ్యాప్తంగా అమెరికా అగ్రరాజ్యం అని చెప్పుకుంటూనే వివిధ దేశాలను కబలించడానికి ఆ దేశంలో ఉన్నటువంటి సహజ వనరులను చమురును దోచుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నది. అట్లా ఇరాక్ నుంచి మొదలుకుంటే లిబియా కావచ్చు, అదేవిధంగా అలాంటి చాలామందిని ఆ దేశ అధ్యక్షులను అత్యంత దారుణంగా హింసించి హత్య చేయడం జరిగింది. ఇవాళ కూడా వెనుజులా పైన దేశం పైన నైటే దాడి చేసి ఆ దేశ అధ్యక్షుని అతనితో పాటు తన భార్యను కూడా బంధించి కిడ్నాప్ చేసి మరి ఆ యొక్క న్యూయార్క్ జైల్లో పెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే అమెరికా చేస్తున్నటువంటి దురాక్రమణ దాడికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉన్నాయి. అందులో భాగంగానే భారత కమ్యూనిస్ట్ పార్టీ హైదరాబాద్ కౌన్సిల్ ఆధ్వర్యంలో కూడా ఇవాళ హిమాయత్ నగర్ వై జంక్షన్లో నిరసన కార్యక్రమం చేస్తూ ఉన్నాం. కాబట్టి తక్షణమే మధురో దంపతులను విడుదల చేయాలని చెప్పేసి అమెరికా చేస్తున్నటువంటి దుర్మార్గాలకు వ్యతిరేకంగా ప్రపంచ ప్రజలందరూ కూడా మరొకసారి తమ గళాన్ని వినిపించాల్సిన అవసరం ఉన్నది. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి భారత ప్రభుత్వం కూడా ఆ దిశగా మరి విదేశాంగ విధానాన్ని తను అమలు చేసే క్రమంలో వెనుజులాకు మద్దతుగా ఉండి అమెరికా దుర్మార్గాలను ఎదుర్కోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి భారత ప్రభుత్వం ఉన్నప్పుడు తెలియజేస్తా ఉన్నాం. ఈ దుర్మార్గమైన చర్యని వెనుజులాపై దాడి చేసి అక్కడ ఉన్నటువంటి అధ్యక్షుడిని తీసుకోవడం అనేటటువంటిది ఇది ఉగ్రవాద చర్యగా చూస్తున్నాం. దాంట్లో భాగంగానే ఈరోజు సిపిఐ పార్టీ నిరసన కార్యక్రమం చేయడం అనేటటువంటి జరుగుతుంది. ఈరోజు అమెరికా చెప్తుంది ఏంది, అక్కడ ఉన్నటువంటి రాష్ట్రపతి మత్తు పదార్థాలు ఉండడం వల్ల దేశానికి ప్రపంచానికి హానికరం కాబట్టి ఇతన్ని మేము తీసుకొచ్చాం, ఆ దేశాన్ని మేమే వెళ్తామని చెప్తున్నాడు. కానీ మరి అది చెప్తున్నాడేంది 20 ఏళ్ల క్రితం అక్కడ ఉన్నటువంటి సంపదనంతా కూడా మేమే బలోపేతం చేశాం. అది చెమురు కానీ ఖనిజాలు కానీ మేము కంపెనీలు తయారు చేస్తే ఆ దేశంలో ఉన్నటువంటి ప్రజలంతా కూడా జాతీయం చేసుకొని వాళ్ళు ఉపయోగిస్తున్నారు. కాబట్టి ఆ చమురునిది కూడా మేము స్వాధీనం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఆ వెనుజులాను మేమే పరిపాలిస్తామని చెప్తున్నాడు. అంటే అతను దుర్మార్గమైన చర్య దేనికోసం అంటే అక్కడ ఉన్నటువంటి సంపద అంతా కూడా దేశానికి రావడానికి. అదేదో 3 కోట్ల మంది ఉన్న జనం కాబట్టి నేను ఏం చేసినా నడుస్తుంది అనుకుంటున్నాను. కానీ రోజు అమెరికాలోనే లక్షలాది మంది నిరసన వ్యక్తం చేస్తున్నారు. మేము ఒకటే చెప్తున్నాం ట్రంప్కు, గతంలో ఇట్లాంటివి మీరు చాలా చేశారు, అవి ఎవడు నమ్మలే జనాన్ని. మీరు ఎక్కడ కూడా ఏ వ్యక్తిని కూడా సద్దాం హుస్సేన్ని ఉరి తీసినావు, ఏం చెప్పి తీసినావు, జీవాయుధాలు ఉన్నాయని చెప్పి. ఇప్పటిదాకా నువ్వు ప్రూవ్ చేయగలిగినావా? ప్రూవ్ చేయలే. ఇది మత్తు పదార్థాలు కూడా అదే. అతని మీద ముద్రేసి ఆ దేశంలో ఉన్నటువంటి ఖనిజ సంపదని చమురుని దోచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు అనేటువంటిది ప్రపంచంలో ఉన్నటువంటి అందరికీ తెలిసింది. కాబట్టి మేము దీన్ని ఖండిస్తూ ఇక్కడ నిరసనలు వ్యక్తం చేస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం కూడా దీన్ని ఖండించాల్సినటువంటి అవసరం ఉంది. ట్రంప్ ఘాటుగా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అటువైపు చెప్పకపోతే ఇది అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం. ప్రజాస్వామ్యంగా ఎలక్ట్ అయినటువంటి వ్యక్తిని ఈ ట్రంప్కి ఎవడిచ్చిన అధికారం? నీకు రాష్ట్రపతి చేసింది కేవలం నువ్వు అమెరికా వరకే, వేరే దేశాలలో పోయి వాళ్ళని తీసుకొని రావడానికి కాదు. నువ్వు మత్తు పదార్థాలను ప్రూవ్ చేయగలుగుతున్నావా? నీకున్నది కదా డ్రగ్స్కి ఒక కంపెనీ ఉంది నీ దగ్గర, నువ్వు ప్రూవ్ చేయగలిగినా? ఏది లేదు. ఏది లేకున్నా ఇప్పుడు అక్కడ సంపదను తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడని తెలిసింది. కాబట్టి వెంటనే అక్కడ ఉన్నటువంటి అధ్యక్షుడిని వెనుజులాకు తీసుకెళ్ళి సేమ్ పునరుద్ధరించాల్సినటువంటి అవసరం ఉంది ప్రభుత్వాన్ని. లేకుంటే దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా డెఫినెట్గా నిరసనలు వ్యక్తం జరుగుతాయి. అప్పుడు ట్రంప్ని ఇప్పటికే పిచ్చోడు అనుకుంటున్నాడు, ఇప్పుడు ఉగ్రవాదాన్ని ముద్ర పడ్డది. మరే ముద్ర పడ్డా కూడా అవసరం లేదు. జనమంతా తిరుగుబాటు అనేటటువంటి ప్రపంచవ్యాప్తంగా వస్తుంది.